హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి. చూసారుగా ముందుగా అయితే చింతపండు నానబెట్టాను. ఇవాళ మన స్పెషల్ వచ్చేసి కందిపప్పు పచ్చడి అనమాట. చూడండి, ముందుగా కందిపప్పునైతే చక్కగా బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది సమానంగా కలుపుకుంటూ మాడకుండా ఎర్రగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే ఎగిపోయింది. ఇది తీసేస్తున్నాను. అలాగే ముందుగా మనం తీసి పెట్టుకున్న కొన్ని మెంతులు, ధనియాలు, జీలకర్ర కూడా అదే కళాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగినాక ముందుగానే తుంపి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా ఇవి వేగినాయి అనుకున్నాక ఇందులోనే వేసేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ మాడకుండా వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఆయిల్ వేసినాక ఒక 2-3 సెకండ్లు అయితే ఫ్రై చేసుకోవాలి. చక్కగా వేగిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. వేగిపోయాయి, ఇవైతే తీసేస్తున్నాను. ముందుగానైతే రోలు కడిగి శుభ్రంగా తుడిసి పెట్టుకున్నాను అనమాట. అయితే చిన్న మిస్టేక్ అయితే అయిపోయింది. ఏంటంటే అమ్మమ్మ అయితే చక్కగా కందిపప్పు నానబెట్టేది, కానీ నాకు గుర్తులేకనో ఏమో ఇలా చేసేసాను అనమాట. చక్కగా ఒక గంట ముందు అయితే నానబెట్టేది, కానీ నేనేమో ఓవర్ కాన్ఫిడెన్స్ దంగిపోద్దులే కందిపప్పే కదా అన్నట్టు నానబెట్టకుండా అలానే దంచేద్దామని ట్రై చేశాను, కానీ అస్సలు దంగలేదనమాట. అసలు ఎంత కష్టమైపోయిందంటే 2 చేతులు కూడా బాగా నొప్పి పెట్టేశాయి. అంతసేపు పట్టింది, అంత టైం పట్టింది. ఒకవేళ మీకు నచ్చి చేయాలంటే మాత్రం ముందే కందిపప్పునైతే ఒక గంట సేపు నానబెట్టుకోండి ఫ్రై చేసినాక. అప్పుడైతే ఈజీగా అయిపోద్ది అనమాట. చూసారు కదా ఎంత హార్డ్ అయిపోయిందో అసలు నానబెట్టక. తర్వాత మా అక్కని అడిగితే అయ్యో ముందు కందిపప్పు నానబెట్టాలి కదే అనేసి అన్నదనమాట. అవును కదా, నాకు కూడా అప్పుడు గుర్తొచ్చింది. ఏం చేస్తాం, తప్పేదేమీ లేక ఇక దీన్నే మొదలుపెట్టాను. మంచిగా దంగటం అయితే స్టార్ట్ అయిందనమాట. కొంచెం ఇక బాగానే దంగిపోయింది. చూసారు కదా, ఈ విధంగా అయితే దంగింది. ఇక అమ్మాయ అనుకున్నాను అనమాట. అలానే ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తున్నారు కదా, నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మెత్తగా అయితే దంచుకోవాలన్నమాట. దంగిపోయింది ఉప్పు వేసాక మంచిగా. ఇక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసేసాను. ఇప్పుడు 2 కలిపి ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసాను అనమాట. చక్కగా ఇవి కూడా మెత్తగా అయిందాక దంచుకోవాలి. కానీ దంగిపోయినాక చాలా ఈజీనే. మిర్చి వేసినాక తొందరగానే అయిపోయింది, ఈజీగానే. అమ్మో ఇంత హార్డ్గా ఉందా అని అయితే అనుకోకండి. మిక్సీలో అయితే తొందరలో అయిపోద్ది, కానీ రోట్లో ఉన్నంత టేస్ట్ ఉండదు. అందులో అయితే గంధం అయిపోయినట్టు మెత్తగా అయిపోద్ది అనమాట. అందుకని అలా నచ్చక రోట్లోనే వేసి నూరా. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే అయిపోయి వచ్చిందనమాట. టేస్ట్ మాత్రం ఈ నూరినంత కష్టాన్ని మరిపించేంత టేస్ట్ ఉందనమాట. ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తే అలా పచ్చడి అయితే అయిపోయిందనమాట. ఇక కొంచెం అయితే తీసేస్తున్నాను. ఇది చిన్న రోలు కదా, 2 సార్లు నూరాలి కంపల్సరీ, తప్పదనమాట. ఇక అలానే వేరేది ఇంకొంచెం ఉంటే అది కూడా వేసి నూరేస్తున్నాను. కొద్దిగా చింతపండు వాటర్ ఉంది కదా పక్కన, అది వేసి చక్కగా మెత్తగా అయితే దంచేసాను అనమాట. ఇది తాలింపు అయితే అవసరం లేదు, ఆల్రెడీ మొత్తం వేగిపోయినాయి కాబట్టి తాలింపు పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు. టేస్ట్ మాత్రం బాగుంటుంది, ఎలా తిన్నా బాగుంటుంది. కానీ నేనైతే ఇలానే తినేస్తాను, తాలింపు అయితే వేయం. చూసారు కదా, ముందుగా పొట్టు తీసి పెట్టుకుని ఉల్లిగడ్డలు వేసి లాస్ట్లో అయితే దంచేస్తున్నాను. ఇవి కొంచెం కచ్చా పిచ్చా దంచుకుంటే చాలా, అంత మెత్తగా అవసరం లేదు. ఉల్లిగడ్డలు తింటూ ఉంటే చక్కగా తగులుతూ ఉంటాయి అన్నమాట. మొత్తం మళ్ళంతా వేసి ఒకసారి అయితే నూరేసాను. అబ్బా మామూలుగా లేదు అస్సలు, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా లేట్ ఎందుకు, రెడీగా అన్నం అయితే వేడివేడిగా ఉందన్నమాట. ఇలా వీడియో పెట్టక 10 రోజులు అయిపోయిందనమాట. ఇక అదే పచ్చడి అయితే బాగుంటుంది వీడియోకి కూడా అనేసి కావాలని ఇవాళ పచ్చడి నూరుకున్నాను అనమాట. అస్సలు ఇక తింటే తినబుద్ధి అవుతుంది, అంత బాగుందనమాట. నూరిన కష్టం అంతా టేస్ట్లో వెళ్ళిపోయింది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నా, పచ్చడి ఆస్వాదించుకుంటూ తింటున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.